ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ కేసును కొట్టివేసింది స్పెషల్ కోర్టు. కేజ్రీవాల్, సిసోడియా, కవితతో పాటు 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. తన తీర్పులో కోర్టు సిబిఐపై తీవ్ర విమర్శలు చేశారు న్యాయమూర్తి. కేసు నమోదు, దర్యాప్తు విధానాన్ని తీవ్రంగా విమర్శించింది. ఏజెన్సీ దర్యాప్తు విధానాన్ని తప్పుపట్టింది. కేసును విచారించిన ఆఫీసర్పైనే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ సింగ్ ను కేసులో A1 గా చేర్చడంపై మండిపడింది. A1 గా పబ్లిక్ సర్వెంట్ను పెట్టేటప్పుడు సరైన ఆధారాలు ఉండాలని సూచించింది. ఈ కేసులో మొత్తం ముందే రాసుకున్నట్లుగా నిందితుల్ని చేర్చినట్లుగా కనిపిస్తోందని కమెంట్ చేసింది. మొత్తం కేసు ప్లాన్ గా చేసినట్లు తెలుస్తోందన్నారు. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కోర్టు. ఇన్వెస్టిగేషన్ మిషనరీపై విశ్వసనీయత కాపాడడానికి, పెరగడానికి ఇన్వెస్టింగ్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ కేసును కొట్టివేసింది స్పెషల్ కోర్టు. కేజ్రీవాల్, సిసోడియా, కవితతో పాటు 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. తన తీర్పులో కోర్టు సిబిఐపై తీవ్ర విమర్శలు చేశారు న్యాయమూర్తి. కేసు నమోదు, దర్యాప్తు విధానాన్ని తీవ్రంగా విమర్శించింది. ఏజెన్సీ దర్యాప్తు విధానాన్ని తప్పుపట్టింది. కేసును విచారించిన ఆఫీసర్పైనే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ సింగ్ ను కేసులో A1 గా చేర్చడంపై మండిపడింది. A1 గా పబ్లిక్ సర్వెంట్ ను పెట్టేటప్పుడు సరైన ఆధారాలు ఉండాలని సూచించింది. ఈ కేసులో మొత్తం ముందే రాసుకున్నట్లుగా నిందితుల్ని చేర్చినట్లుగా కనిపిస్తోందని కామెంట్ చేసింది. మొత్తం కేసు ప్లాన్ గా చేసినట్లు తెలుస్తోందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కోర్టు. ఇన్వెస్టిగేషన్ మిషనరీపై విశ్వసనీయత కాపాడడానికి, పెరగడానికి ఇన్వెస్టింగ్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు.